లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. జీవిత లక్ష్యము. ప్రకృతి యొక్క ఆదిమ స్థితే దైవము. ప్రకృతి యొక్క అంతర్గత స్వభావాలైన వేగము మరియు చైతన్యము వలన సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులు ఏర్పడి వాటి కలయిక వలన విశ్వం ఏర్పడుతుంది. ఈ పరమాణువులు భిన్న పరిమాణంలో కలవటము వలన పంచభూతాలైన వాయువు, అగ్ని, నీరు మరియు భూమి ఏర్పడి ఈ పంచభూతాల కలయిక వలన ఇంద్రియాల ద్వారా ప్రకృతి అందాలను ఆస్వాదించగల ప్రాణులు ఏర్పడుచున్నవి. వీటన్నింటి తర్వాత విశ్వాన్ని మరియు తన మూలాన్ని తెలుసుకోగలిగే మనస్సు ఏర్పడింది. విశ్వ పరిణామ క్రమంలో జంతువుల తర్వాత ఆవిర్భవించిన మానవుడు 6వ జ్ఞానేంద్రియాన్ని వికసించి విస్తరించేంత వరకు భావోద్రేకములను అదుపులో పెట్టుకోలేక ఇంద్రియ లోలత్వముతో పాప పనులను చేస్తూ జంతువుల మాదిరిగానే జీవించాడు. దుర్మార్గపు పనులు, వాటి వలన ఏర్పడిన ముద్రలు అహంకారాన్ని పెంచగా భ్రమ మరియు ముద్రలు ఆత్మలో శాశ్వత మలినాలుగా రూపొందాయి. మానవ జీవితంలో సమస్త సమస్యలకు మూల కారణం ఆత్మలోని 3 మలినాలైన అహంకారము, పాపపు ముద్రలు మరియు మాయ. జ్ఞానం పెరగడంతో ఆత్మను భూమికి బంధించే పాపపు ముద్రల సంకెళ్లను ఛేదించాలనే కోరిక కూడా పెరుగుతుంది. శాంతి, సంతృప్తి మరియు సంతోషం పొందాలంటే మానవుడు చేసే పనులన్నిటి లక్ష్యము పాపపు ముద్రలు రూపుమాపడం మరియు ఆత్మను బంధ విముక్తి చేయడమై ఉండాలి. ధ్యాన సాధనలో ఆత్మ పరిశీలన, ఉన్నత వ్యక్తిత్వము మరియు పరిపూర్ణతలను కలిగిన కుండలిని యోగము ఆత్మ విముక్తికి తోడ్పడగలదు. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.